కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థి వరుపుల ప్రభరాజ కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి విస్తృతమైన ప్రచారం చేపడుతున్నారు. దివంగత నేత వరుపుల రాజా ఆశయ సాధన కోసం పనిచేస్తూ ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తానన్నారు. గతంలో టీడీపీ చేసిన అభివృద్ధి చూసిన ప్రజలు మళ్లీ తిరిగి టీడీపీ అధికారంలోకి రావాలని స్వాగతం పలుకుతున్నారంటున్న టీడీపీ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఎవరైతే వరుపుల సత్యప్రభ రాజా అయితే వారైతే విస్తృతమైన ప్రచారం చేపడుతున్నారు. అయితే వారి ప్రచారం ఏ రకంగా సాగుతుందో ప్రస్తుతం మన వద్ద వరుపుల సత్యప్రభ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు ప్రతిపాడు నియోజకవర్గంలో విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలో ప్రజలు మీరు ఏ రకంగా ఆహ్వానిస్తున్నారు? నా భర్త మరణం తర్వాత నేను అనుకోకుండా రావడం జరిగింది. ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మకంతో నన్ను ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గాన్ని ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. రాజాగారి మీద ఉన్న అభిమానం అయితేనేమి, ఆయన మాకు అండగా నిలబడాలని నన్ను ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. రాజాగారి మరణం తర్వాత నుంచి ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో అన్ని వర్గాల్లో కార్యకర్తలు అయితే నాయకులు అయితేనే నన్ను అపూర్వంగా వాళ్ళు ఆదరించి అభిమానించి ఈనాటి వరకు కూడా ఆదరణ అలాగే నిలిపారు. ఈరోజు నేను ప్రచారంలో నేను వెళ్తున్నప్పుడు మహిళలు హారతులు ఇచ్చి ఘనంగా మేము ఉన్నామమ్మా అని నాకు ఒక ధైర్యాన్ని చెప్పి, నువ్వు ఎటువంటి అధైర్యపడద్దు, మేము ఉన్నాం నీకోసం, మీరు అసలు ఏ భయం లేదు అని నన్ను ఘనంగా స్వతంత్రంగా రోడ్ల మీదకి వచ్చి నన్ను ఘనంగా స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో అత్యధిక మెజారిటీతోటి నేను ఇక్కడ ఏదైతే నా రాజాగారి ఆశయాల కోసం నేను ఈరోజు ఇలా ముందుకొచ్చి ఇలా నిలబడ్డానో దాన్ని తీర్చగలనన్న ధైర్యాన్ని వాళ్ళందరూ నాకు ఇస్తున్నారు. మేడం, ఇప్పుడు 2019లో వైసీపీ ముందుకొచ్చింది. వారి అభివృద్ధి సంక్షేమాలు వారు చెప్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమైనా ఇబ్బందులు కానీ లేకపోతే ఇక్కడ పలానా సమస్యలు ఉన్నాయని మీకు చెప్తున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లోని ఈ నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి అన్నది జరగలేదు, అవినీతి తప్ప. ఇప్పుడు నేను వెళ్తున్నప్పుడు వాళ్ళు రాజాగారి మీద ఉన్న అభిమానాన్ని నా మీద ఎలా చూపిస్తున్నారో, వారికి ఉన్న సమస్యలు రాజాగారు ఉంటే మేము మాకు ఇది తీరుస్తారనుకున్నామమ్మా, ఇది మా సమస్య అని ప్రతి ఒక్కరూ ఎక్కడ అభివృద్ధి ఎక్కడుంది, ఎక్కడ జరగలేదు, ప్రతి ఒక్కరు వారి సమస్యలు చెప్పుకోవడం జరుగుతుంది. రాబోయే కాలంలో మీరు మాకు అండగా నిలబడాలమ్మా అని మమ్మల్ని కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా అవన్నీ మేము తీరుస్తామని హామీ ఇవ్వడం కూడా చేస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా తమరు బరిలో ఉన్నారు. వైసీపీకి సంబంధించి ఎవరైతే వరుపుల సుబ్బారావు అయితే ఉన్నారంటే వారైతే మీ ఇంటికి కుటుంబ సభ్యులని చెప్తున్నారు. అంటే ఒక పక్క వరుపుల రాజా 2019లో ప్రజాభిప్రాయాలు లేదా ప్రజల్లో ఉండే మనిషి కాబట్టి ఒక సానుభూతిగా, అంటే ఆయన యొక్క ఆశయంగా ఖచ్చితంగా వరుపుల సత్యప్రభని అసెంబ్లీకి పంపించాలి అని చెప్పి ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు ఉన్నారని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు గుసగుసలాడుకుంటారు. ఏ రకంగా చూడుతుంది? ఖచ్చితంగా 2019లో కూడా రాజాగారికి అప్పుడు వారందరూ కూడా అటువైపే చేసినా కూడా అంత గాలిలో కూడా చాలా అతి తక్కువలో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఈ 4 సంవత్సరాల్లో ఆయన చనిపోయే రోజు వరకు కూడా ప్రజల్లో మమేకమయ్యి వాళ్ళ కష్టాలకి భాగం పంచుకుని వాళ్ళతోటే ఉన్నారు. ఆ అభిమానాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఖచ్చితంగా వారందరూ కూడా మాతోటే ఉన్నారు ఈరోజు. అది రేపు జూన్ 4వ తారీఖు వచ్చే ఫలితాల్లో వారందరి నమ్మకం, వారందరి ఆదరణ బయటపడుతుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఏవైతే వైసీపీ చెబుతున్న సంక్షేమం అభివృద్ధి అన్నది ప్రజలు ఎక్కడ నమ్మే పరిస్థితి లేదు. మేము ప్రచారంలోకి వెళ్తుంటే మాకు స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయి, మీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇవన్నీ తీర్చాలని చెప్పి మా దృష్టిలో పెడుతున్నారు. అయితే ఏవైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వరుపుల రాజాగారిని దృష్టిలో పెట్టుకుని, అలాగే నా యొక్క టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభివృద్ధి దిశగా అయితే నేను అడుగులు వేస్తాను. ఏవైతే రాజా యొక్క ఆశయాన్ని అయితే నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఎవరైతే వరుపుల రాజా సతీమణి వరుపుల సత్యప్రభ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, ప్రతిపాడు నియోజకవర్గం నుంచి.